మాది ధర్మవరము. మా హస్బెండ్ పేరు రమేష్. మాకు ఒక బాబు ఉన్నాడు, చక్రీష్. నేను పుట్టి పెరిగిందంతా కర్నూలు మాస్టర్స్. చిన్నప్పటి నుంచి కూడా మేడం చెప్పండి మ్యామ్, వినిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్పిరిచువల్ గానే నా లైఫ్ స్టైల్ అంతా ఉండేది. గుళ్ళకి వెళ్ళటము, పూజలు చేయటము ఇలాంటివన్నీ చేశాను మాస్టర్స్. నేను 2023లో మెడిటేషన్కి కనెక్ట్ అయ్యాను. ఊహ తెలిసినప్పటి నుంచే థర్డ్ ఐ విజన్స్ నాకు వస్తూ ఉండేవి. మా రిలేటివ్స్లో కానీ ఇంకా ఎక్కడ ఎవరికన్నా ఏదన్నా జరుగుతుంటే నాకు ముందే తెలిసేది మాస్టర్స్. ఇంకా ఎవరినైనా చూడగానే వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళ నెక్స్ట్ ఏంటి అని తెలిసేది. అలా కొన్ని జరుగుతూ ఉండే మాస్టర్స్. కానీ అది థర్డ్ ఐ అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో ఇవన్నీ థర్డ్ ఐ లక్షణాలు అనేసి అప్పుడు తెలిసిందనమాట. చిన్నప్పటి నుంచే కాశిరెడ్డి తాత, ఆయన అవధూత, ఆయనతో పరిచయం ఉంది. మా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. అలానే మాస్టర్ సివివి గారి గురించి, ఎలక్ట్రానిక్ యోగా గురించి బుక్స్ మా ఇంటికి వచ్చేవి మాస్టర్స్. నేను 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు మాస్టర్ గారి యోగం గురించి పరిచయం ఉంది, కానీ బుక్స్ చదివాను, అది ఏం గుర్తులేదు. ఒకరోజు నేను పూజ చేసుకుంటూ ఉంటే ఉన్నట్లుండి కళ్ళు క్లోజ్ అయిపోయాయి. ఫుల్ ఎనర్జీస్, ఒక ప్రశాంతమైనటువంటి స్థితి వచ్చింది. ఎప్పుడు ఒక కామ్నెస్కి వచ్చేస్తూనే అలానే అనిపిస్తుంది మాస్టర్స్. ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉండేదన్నమాట. అలా కళ్ళు మూసుకోగానే కాసేపటికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి శాంభవి ముద్ర పడిపోతూ ఉండే. నాకు తర్వాత తెలిసిందే ఇదంతా కూడా మెడిటేషన్ లక్షణాలు. మెడిటేషన్ అంటే ఇలా జరుగుతుంది అనేది నాకు అప్పుడు తెలిసింది మాస్టర్స్. దీనికి ముందు నేను బాబా బుక్ పారాయణ చేసేదాన్ని. నిత్య పారాయణ 2-3 టైమ్స్ చేశాను. తర్వాత డైలీ పారాయణ చేసేదాన్ని మాస్టర్స్. ఆ బాబా బుక్ పారాయణ చేస్తున్నప్పుడే ఇన్నర్ ప్రాసెస్ అన్నట్లు అదంతా నాలో జరిగింది. ఒక బ్రహ్మ ముహూర్తంలో 10 డేస్కి 15 డేస్కి షిరిడి సాయిబాబా గారు నాకు కనెక్ట్ అయ్యి నాతో మాట్లాడేవారు. చక్కగా ఆయన రూపం కనిపించేది. ఆయన కనెక్ట్ అవ్వగానే టోటల్ ఎనర్జీస్ నాకు బ్రహ్మరంధ్రాల నుంచి లోపలికి ఫుల్ ఎనర్జీస్ అన్ని స్ప్రెడ్ అవుతుండే మాస్టర్స్. నాకు శరీరం ఉందా లేదా ఏమి తెలియదు అనమాట. అంత కాంతి 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 కాంతి. ఆ నర్వస్ సిస్టమ్ కానీ, ఆ నాడలు కానీ మొత్తము నాకు శరీరమే ఉండదు, అంతా కాంతితోనే కనిపిస్తుంది. కానీ అప్పుడు అది ఏమీ తెలియదు మాస్టర్స్. ఒకరోజు నా ఫ్రెండ్ ఒకరు చెప్పారనమాట, షిరిడి సాయిబాబా బుక్ చరిత్ర చదువుతుంటేనే నీకు ఇన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఒకసారి గురు చరిత్ర చదువు అని చెప్పారు. ఆ బుక్ చదవాలంటే చాలా నిష్ఠా నియమాలు ఉంటాయి మాస్టర్స్. కానీ నేను ఎప్పుడు పద్ధతిగా ఉంటాను, కానీ నిష్ఠా నియమాలు అంటే ఒక్క పూటనే భోజనం చేయాలి, భూషయనము ఇలాంటివన్నీ ఉంటాయి. అవి ఏవి నేను పాటించలేదు. నేను చదివే ముందు దత్తాత్రేయ స్వామికి చెప్పుకున్నాను, నేను జ్ఞానం కోసం చదువుతున్నాను, నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళండి అని అడిగాను మాస్టర్స్. అంతే. బుక్ చదవటం స్టార్ట్ చేశాను. ఎన్నో మిరాకిల్స్ జరిగాయి నా లైఫ్లో.
కూర్చొని అలా గంటలు గంటలు నాతో నేను మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. కళ్ళ నుంచి విపరీతంగా నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలా బాబా కనెక్ట్ అయ్యి ఒక వన్ ఫైన్ డే షిరిడీ సాయిబాబా బయట ఏం లేదు. అంతా నీలోనే ఉంది. నువ్వే నేను, నేనే నువ్వు. అహం బ్రహ్మాస్మి అని చెప్పేశారు మాస్టర్. అప్పటినుంచి నాకు గుళ్ళకి స్వతహాగానే పోబుద్ధి కాదు. అంటే యాక్చువల్‌గా మనం గుళ్ళకు వెళ్ళకపోతే అది ఏదో వెళ్ళటం లేదన్న ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కానీ లేదు నాకి. బయట గుళ్ళలో ఏం లేదు. మనమే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి స్థితికొచ్చేసాను. ఎవరన్నా చాలా క్లోజ్‌గా ఉండే వాళ్ళందరికీ చెప్పాను మాస్టర్స్. చాలా క్లోజ్‌గా ఉండే వాళ్ళకి చెప్తాను. గుడికి రా అంటే, రాను నేనే దేవుడని చెప్పేస్తా ఉంటే. అలా అహం బ్రహ్మాస్మి స్థితికొచ్చేసాను. ఒక సీనియర్ మాస్టర్ ద్వారా నేను కాంతి మెడిటేషన్‌కి కనెక్ట్ అయ్యాను. గూగుల్ మీట్‌లో రత్నమాల మేడం క్లాసెస్ చెప్పేవాళ్ళు. నైట్ 8:30కి. ఆ టైంలో మేడం క్లాసెస్‌కి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసేవాళ్ళం మాస్టర్స్. అంతవరకు మెడిటేషన్ ఇలా చేయాలి, ఇలా కూర్చోవాలి, చేతులు లాక్ చేసుకో ఏమీ తెలీదు. ఊరికే కూర్చున్నామా, ప్రశాంత స్థితిలో ఉన్నామా అదే మెడిటేషన్ అనుకున్నాను. అక్కడ మేడం చెప్పించే కొద్దీ ఓహ్! మెడిటేషన్ అంటే ఇలా ఉంటుంది అని కొన్ని కొన్ని తెలుసుకోవడం మొదలయ్యింది. మేడం మెడిటేషన్ స్టార్ట్ చేయగానే విజువల్స్ వచ్చేటివి మాస్టర్స్. ఈ మెడిటేషన్‌కి నేను కనెక్ట్ అయ్యే ముందు కూడా ఒక జిజ్ఞాస. కూర్చున్నా, లేసినా కానీ శ్వాస అంతా ధ్యాస. ధ్యాస అంతా ధ్యానం. అంతా ఇదే. ఇక వేరేది ఏది ఉండదు. ఎవరన్నా అడిగినా కానీ నాకు తెలియకుండానే ధ్యాన స్థితిలో ఉంటాము, ధ్యానం చేస్తామని చెప్పేదాన్ని. నాకు తెలియకుండానే నా సోలు అలా చెప్పించేది మాస్టర్స్. అసలు ధ్యానం అంటే ఏంటి? తెలుసుకోవాలి. ధ్యానాన్ని ఎవరు చెప్తున్నారు కూడా? ఎన్ని రకాలుంటుంది? ఏ విధంగా ప్రచారంలోకి వచ్చింది? ఇవే ఆలోచనలు మాస్టర్స్. ఎక్కడ కూర్చున్నా కానీ ఇదే ఆలోచన. అప్పుడు యూట్యూబ్‌లో పత్రి సార్‌ని చూసాను నేను. మాది కర్నూలు. సార్ ఉండింది కర్నూలే. కానీ నేనెప్పుడు పత్రి సార్‌ని కలవలేదు. ఆయన గురించి వినింది గూడా లేదు మాస్టర్స్. మా ఫ్రెండ్స్ కొందరికి పరిచయం ఉన్నారు. పత్రి సార్ మెడిటేషన్ చేపిస్తారు ఆనాపానసతి. అది కూడా మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత తెలిసిందనమాట. వీడియోస్ చూస్తున్నప్పుడు గుళ్ళపల్లి సరోజ మేడం ఎక్కువ అట్రాక్ట్ నాకి. ఆ మేడం వీడియోస్ పెట్టుకొని పదే పదే చూసేదాన్ని. తర్వాత రామ్‌తా విజ్ఞానంని గూడా ఎక్కువ చూసేదాన్ని మాస్టర్స్. అలా. ఏ వీడియోస్ మెడిటేషన్ గురించి కనిపిస్తే అది పెట్టుకోవటం, వినటం. ఇదే నా వర్క్. కొన్ని రోజులకి కాంతి మెడిటేషన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. యాస్ట్రల్ శ్రీకాంత్ సార్. జాయిన్ అయిన తర్వాత 2023లో నేను కడతాల్‌కెళ్ళాను మాస్టర్స్. శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో నాకి టోటల్ బాడీ హీల్ అయ్యింది. కడతాల్‌కి వెళ్ళే 2 డేస్ బిఫోర్ నుంచి కూడా నాకి మెడిటేషన్‌లో కూర్చోగానే ఏదో కాలిపోతున్నట్లు వాసనొస్తుంది మాస్టర్స్. మరీ తెలిసింది. మనకి గత జన్మల కర్మలన్నీ దగ్ధమవుతున్నప్పుడు ఇలా బర్నింగ్ స్మెల్ ఒస్తుంది అని నాకు తెలిసిందనమాట. కడతాల్‌కి వెళ్ళిన తర్వాత కూడా
ఫుల్ బాడీ హీల్ అవుతూనే ఉంది మాస్టర్స్. మా గురువుగారు శ్రీకాంత్ సార్ వచ్చి ఎదురు కూర్చొనున్నారు. కళ్ళు వాలిపోతున్నాయి. కూర్చోలేను, మాట్లాడలేను. అస్సలు నోరంతా డ్రై అయిపోతుంది. సార్‌కి డౌటొస్తుంది. ఎందుకు తను అలా ఉన్నారు? ఎందుకు తను అలా ఉన్నారని అడిగేవాళ్ళు. మరి సారే చెప్పారు. బాడీ హీల్ అవుతుంది. ఏం పర్వాలేదు. అంతా హ్యాపీగానే ఉంటుంది. గో అహెడ్ అని చెప్పారు. తర్వాత నేను సార్ 2024లో కర్మ ప్రక్షాళన బ్యాచెస్ స్టార్ట్ చేశారు. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాను కానీ ఎందుకో ఆ కర్మ ప్రక్షాళన క్లాసెస్‌కి వెళ్ళబుద్ధి కాలేదు మాస్టర్స్. నేను ఎంత ట్రై చేసినా కానీ నా సోల్ పంపించదు. నాకు ఏది కరెక్టో అక్కడికి మాత్రమే నా సోల్ నన్ను పంపిస్తుంది. నేనెంత రెడీ అయినా కానీ ఒప్పుకోదనమాట. ఏదో ఒకటి అడ్డంకి వచ్చేస్తుంది. అది చాలా సార్లు గమనించిన తర్వాత నాకు ఇన్నర్ వాయిస్ వచ్చింది. ఇదంతా కూడా నా సోల్ జరిపిస్తుంది. సో, నేను ఏదైనా కానీ సరే నా సోల్ చెప్పినట్లే వింటాను అని నాకు అర్థమైపోయింది మాస్టర్స్. శ్రీకాంత్ సార్ బ్యాచ్‌లో చేరేక ముందు రత్నమాల మేడం క్లాసెస్‌లో 1 వీక్‌కే మాస్టర్స్ కూర్చోగానే విపరీతమైన ఎనర్జీస్ వచ్చేది. 4 పిక్చర్స్ వచ్చినట్ల విజువల్స్ వచ్చేవన్నమాట. శివపార్వతులు కనెక్ట్ అవ్వటము. అక్కడ కైలాసంకి తీసుకెళ్ళటము. అక్కడ శివపార్వతులు అర్ధనారీశ్వరులు కలిసి నృత్యం చేయటము. ఆ ఎనర్జీస్‌ని నాకివ్వటము. రుద్రాక్షమాలని నాతో ఈ మెడిటేషన్ ఎవరెవరు చేస్తున్నారో ఆ ప్రెజెన్స్‌లో మేమున్న గ్రూప్‌లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకివ్వటమే కాకుండా ఇంకా సూక్ష్మ శరీరాలతో మన చుట్టూ కూడా అంతా వచ్చి ఆ టైంలో ఎవరెవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో మన సిల్వర్ కార్డ్ కనెక్టివిటీ ద్వారా వాళ్ళందరూ ప్రెజెన్స్‌లోకి వచ్చేసేవాళ్ళు మాస్టర్స్. వాళ్ళందరికీ కూడా ఆ రుద్రాక్ష మాలలను ఇవ్వటం జరిగింది. ఇంకొక రోజు పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉంటే సప్త ఋషులంతా కూడా చుట్టూ వచ్చి కూర్చున్నారు. మేమంతా మెర్కాబా పిరమిడ్ పైన మహావతార్ బాబాజీ కాన్షియస్‌కి వెళ్లి కూర్చున్నాం. అక్కడ ఒక వృక్షం ఉంది మాస్టర్స్. అది చూసినప్పుడు నాకు బోధి వృక్షం అని అనిపించింది. అద్భుతమైనటువంటి గోల్డెన్ కాంతిలో ఆ వృక్షం ఉంది. ఆ వృక్షం కింద మహావతార్ బాబాజీ గోల్డెన్ కాంతిలో కూర్చొని మా వైపు చూస్తూ ఉన్నారన్నమాట. అలా ఆయన తన కళ్ళ నుంచి గోల్డెన్ కాంతిని నా కళ్ళలోకి పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి. క్లాస్ చెప్పుకుందాం అనేసి కూర్చున్నాం మాస్టర్స్. ఆ ప్రెజెన్స్‌లో కూర్చున్న మాకి ఎవ్వరికి మా మా బాడీ పైన తల లేదు. ఆ తల ప్లేస్‌లో స్వస్తిక్ ఉంది. చక్కగా స్వస్తిక్ ఉంది. సప్తఋషులు కనెక్ట్ అయ్యి ఏదో మంత్రజలం తీసుకొనొచ్చారు మాస్టర్స్. తీసుకొనొచ్చి మాకిలా చల్లుతూ ఉన్నారు. అద్భుతమైన ఎనర్జీస్ వస్తుంది. అది అలా జరిగింది. ఇంకా కంటిన్యూ చేద్దామంటే మరి మాస్టర్స్‌కి మాకు ఆ టయానికి అదింతే చాలు. ఇంకా ఎక్కువ వద్దు వీళ్ళకి ఎనర్జీస్ అన్నట్ల మా వారు ఊరికి వెళ్ళిన వాళ్ళొచ్చి బెల్ కొట్టారు. ఇంకా ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోయాయి మాస్టర్స్. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాం. అది అలా అయిపోయింది. మరి ఒకరోజు మహావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి ఆయన కాన్షియస్‌కి తీసుకెళ్లారు మాస్టర్స్. చుట్టూ అంతా గోల్డెన్ కాంతే. బాబాజీ కూడా ఫుల్ గోల్డెన్ కాంతిలో ఉన్నారు. ఆయన ముందు నడుస్తూ ఉన్నారు. కొద్దిగా దూరంలో వెనకాల నేను నడుస్తూ ఉన్నాను.
ఆయన ముందు వెళ్తూ ఉంటే, ఆయనను అనుసరిస్తూ నడుస్తూ వెళ్తున్నాను మాస్టర్స్. అక్కడ చెట్లు, ఆకులు, కొమ్మలు అంతా కూడా గోల్డెన్ కాంతితోనే ఉన్నాయి మాస్టర్స్. ఫస్ట్ టైమ్ నేను మహావతార్ బాబాజీని చూసింది ఆయన కాన్షియస్‌లోనే. నాకు ఫస్ట్ వచ్చిన అనుభవం అదే మాస్టర్స్. తరువాత ఇందాక చెప్పినటువంటివన్నీ జరిగాయి. దాని తర్వాత నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే మా కులదైవం వాసవాంబ. ఈ నేను ఇందాక చెప్పాను కదా మాస్టర్స్, బోధి వృక్షం కిందనే మహావతార్ బాబాజీ గోల్డెన్ కాంతిలో కనిపించారనేసి. అది ఎప్పుడు నాకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఆ మహావతార్ బాబాజీ ఎదురుగా నేను కింద కూర్చొనున్నాను. నాకు ఇన్నర్ వాయిస్ వస్తుంది. "ఏ వాసవాంబ అంశాత్మ నీవు" అనేసి. అలా వాయిస్ వస్తూ ఉన్నప్పుడు మహావతార్ బాబాజీ కళ్ళలో నుంచి కాంతి నాలోకొస్తుంది మాస్టర్స్. అలా వచ్చిన తర్వాత ధర్మవరంలో వాసవి టెంపుల్ ఉంది మా ఊర్లో. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మధ్యలో హోమగుండం ఉంది. ఆ హోమగుండంలో అగ్ని ఉంది మాస్టర్స్. పోయి ఆ అగ్నిలో నేను అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా సోల్ అలా లేసి గర్భగుడిలో ఉన్న అమ్మవారిలో లీనమైపోయింది. తరువాత ఆ టెంపుల్ నుంచి ఇంటికి మాస్టర్స్ నా బాడీ నడుచుకుంటూ వస్తుంది. వచ్చి మా ఇంట్లో పూజా రూమ్‌లోకి వెళ్ళి, ఆ రూమ్‌లో పటంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ అమ్మవారిలో పోయి నా సోలు లీనం అయిపోయింది మాస్టర్స్. అప్పుడు మా పూజా రూమ్ అంతా గూడా విపరీతమైనటువంటి గోల్డెన్ కాంతి. ఒక వీల్ తిరిగినట్ల అలా అనిపించింది మాస్టర్స్. దాని తర్వాత మా కులదైవం గురప్ప స్వామి కనెక్ట్ అయ్యి చెప్పారు. "నువ్వు ఏ పూజలు చేయొద్దు. ఏ గుళ్ళకి వెళ్ళొద్దు. ఇంట్లోనే కూర్చో. ధ్యానమే చెయ్యి" అని చెప్పారు మాస్టర్స్. అలా చెప్తున్నప్పుడు ఒక నాగుపాము స్వామి పటం వెనకలకి వెళ్ళి కనిపించి తదాస్తు అనేసి చెప్పడం జరిగింది. ఇలా నా స్పిరిచ్యువల్ జర్నీ సాగుతూ ఉండింది మాస్టర్స్. దాని తర్వాత మెడిటేషన్‌లో కూర్చోగానే అంతా మాస్టర్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. మొట్టమొదట ఎక్కువగా స్వామి సమర్థ కనిపించేవారనమాట. ఎక్కడైనా కానీ స్వామి సమర్థ వారి చిత్రపటం చూస్తే మనము ఆయన ఒక గంభీరమైనటువంటి ఫేస్‌తో కనిపిస్తూ ఉంటారు. కానీ నాకు మాత్రము ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తూనే ఉంటారు మాస్టర్స్. నేను మెడిటేషన్‌లో కూర్చుంటూనే వాళ్ళు నా కళ్ళ ముందొచ్చి కూర్చుంటారు. ఇలా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. అలా 4 సార్లు, 5 సార్లు స్వామి సమర్థుల వారి దర్శనం అయిన తర్వాత నా తలపైన చెయ్యి పెట్టేసి అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి శక్తిపాతం ఇచ్చేసి వెళ్ళిపోయారు మాస్టర్స్. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎందరో మాస్టర్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభులు, అవధూతలు ఎక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళు మాస్టర్స్. ఆదోని లక్ష్మమ్మ, ఆనందమయ్యి, రామకృష్ణ పరమహంస ఇలా వీళ్ళంతా కనిపించేవాళ్ళు. అంటే వాళ్ళ ప్రెజెన్స్‌లో నేను మెడిటేషన్ చేస్తున్నాను అన్నట్ల నాకు మెసేజ్ వచ్చేది. వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకి కనెక్ట్ అయ్యేటివి మాస్టర్స్.
అలా జరుగుతూ ఉండే. ఇంకా కర్మ ప్రక్షాళన బ్యాచ్‌లో జాయిన్ అయ్యాను. కానీ నేను వెళ్ళి ఒక్కరోజు కూడా ఆ మెడిటేషన్ చేయలేకపోయాను. కూర్చోగానే సోల్ బయటకొచ్చేస్తుంది. పక్కన కూర్చొని నిద్రపోతుంది. అలా వరుసగా 2, 3 డేస్ జరిగినప్పుడు నాకర్థమైంది. సో, నాకిది అవసరం లేదు అనేసి అప్పటినుంచి వెళ్ళటం మానేశాను మాస్టర్స్. ఒకరోజు నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్‌ది ఆర్కిటోరియన్ హీలింగ్ 41 డేస్ ఉన్నింది. ఆ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. ఆ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డేనే చాలా మంచి ఎనర్జీస్ వచ్చాయి. సెకండ్ డే మాస్టర్స్ ఆర్కిటోరియన్స్ కనెక్ట్ అయ్యారు నాకి. వాళ్ళు ఆర్కిటోరియన్స్ నన్ని వాళ్ళ ఎథీనా షిప్‌లోకి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడ నన్ని ఇలా ఒక బల్లలాగా ఉంది కానీ మాస్టర్స్ అది బల్ల కాదు. అది విశ్వం, యూనివర్స్ కదా! ఆ ఎనర్జీస్ అలా పడుకుండిపోయాననమాట. అప్పుడు వాళ్ళు నా హార్ట్ దగ్గర ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఒక చిప్‌ని సెట్ చేశారు మాస్టర్స్. దాని తర్వాత గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ వచ్చి నన్ను ఫెడరేషన్‌కి తీసుకెళ్ళి 7 కైండ్స్ ఆఫ్ మాస్టర్స్ 7 మంది మాస్టర్లు. వాళ్ళంతా మన మానవుల్లాగా లేరు. వాళ్ళంతా కూడా కప్ప, ఫ్రాగ్స్ ఇట్లా అంతా వివిధ రూపాలలో ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీస్‌ని నా కళ్ళలోకి పంపిస్తున్నారు. ఒకరు సహస్రారాల్లోకి ఇస్తున్నారు. ఒకరు అనాహతకిస్తున్నారు. ఒకరు టోటల్ బాడీకి ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలా జరుగుతుంది మాస్టర్స్. దాని తర్వాత మరి నా హార్ట్ ఓపెన్ చేసి ఆ చిప్‌కి మదర్ బోర్డ్ పెట్టారు. నేను అడిగాను, "ఏం చేస్తున్నారు" అంటే ఫైనల్‌గా సెవెంత్ మాస్టర్ వచ్చేసి ఫిలిపినో. ఆవిడ నాకు కనిపించింది స్పష్టంగా. ఆవిడ చెప్పారు, "నా అంశాత్మనే నువ్వు. నువ్వే నేను. నీవు భూమిపైకి కాంతిని స్ప్రెడ్ చేసేకి పంపించాను. 1,44,000 కాంతి వర్కర్‌లలో ఒకరు" అన్నట్ల ఆవిడ చేతిలో ఒక స్టిక్ లాగుంది మాస్టర్స్. అది ఏంజెల్ స్టిక్స్ ఉంటాయి గదా! అలా. ఆ స్టార్ ప్లేస్‌లో ఒక బల్బ్ లాగుందనమాట. దాన్ని నా సహస్రార పైన పెట్టేసి చెప్పారు. కాంతి స్ప్రెడ్ చేసేకి నేను నిన్ను భూమి మీదకి పంపిస్తున్నాననేసి చెప్పారు. ఇంకా దాని తర్వాత ఆర్కిటోరియన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు మాస్టర్స్. మెడిటేషన్‌లో కూర్చోగానే మంచిగా బాడీ హీల్ అవుతుండే, ఎనర్జీస్ వస్తుండే. ఇదంతా కూడా నేను మెడిటేషన్‌లోకి వచ్చిన తరువాత జరిగినటువంటి మిరాకిల్స్. మెడిటేషన్‌లోకి రాకముందు మాస్టర్స్ ప్రశాంతమైన స్టేట్‌లో కూర్చున్నప్పుడు ఏదో ఒక దైవ భాషలాగా వినిపిస్తూ ఉండే. అర్థం కాదు మాస్టర్స్. కానీ ఈ ఆర్కిటోరియన్ హీలింగ్ అప్పుడు వాళ్ళ భాషని ఒక మ్యూజిక్ లాగా పెట్టేవారు సార్. అప్పుడు నాకర్థమైంది. ఓహ్! నాకినిపిస్తుంది ఈ లాంగ్వేజే. నా సబ్‌కాన్షియస్ బ్రెయిన్ నుంచి ఆ సౌండ్స్ వినిపించేటివి మాస్టర్స్. అలా ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత కాంతి మెడిటేషన్‌లో శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో యాస్ట్రల్ హీలింగ్, 12 చక్ర యాక్టివేషన్ ఇవన్నీ చేశాం.
దానికి కూడా మాస్టర్స్ అన్ని క్లాసెస్‌కి నన్ను మాస్టర్స్ పంపించేవాళ్ళు కాదనమాట. నాకు ఏది అవసరమో అయితుందో దానికి మాత్రమే ఆ క్లాసెస్‌కి మాత్రమే నన్ను అలో చేసేవాళ్ళు. ఆ కాంతి మెడిటేషన్ చేస్తున్నప్పుడు టోటల్ బాడీ అంతా కూడా ప్రతి ఒక్క నర్వ్, సెల్స్ అన్నీ కూడా గోల్డెన్ కాంతిలో కనిపించేవి. మా ఆర్గాన్స్ ప్రతి ఒక్క ఆర్గాన్ గూడా గోల్డెన్ కాంతిలో కనిపించేది మాస్టర్స్. ఒకరోజు నా పూర్ణాత్మ గోల్డెన్ కాంతిలోంచి రిలీజ్ అవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్, మేలో మాస్టర్ సివివి గారు నాకు కనెక్ట్ అయ్యారు. లోటస్‌లో ఆయన కనిపించేది. అప్పుడప్పుడు వచ్చి దర్శనం ఇచ్చేవాళ్ళు నాకు. ఇంకా 2025 మోక్ష మార్గము 10 డేస్, 11 డేస్ క్లాసెస్ చెప్పించారు శ్రీకాంత్ సారు. అప్పుడు మాస్టర్ గారు కనెక్ట్ అయ్యి నన్ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లోకాలకు తీసుకెళ్ళి కాంతి స్ప్రెడ్ చేయించారు. అప్పటినుంచి ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు మెడిటేషన్ చేసినా మాస్టర్ గారు కనెక్ట్ అయ్యి నాకు ఎనర్జీస్ ఇచ్చేవాళ్ళు మాస్టర్స్. నాకి వారు కనిపించినప్పుడు ఎనర్జీస్ ఎక్కువైపోతూ ఉండే. కుంభక స్థితి అంటాం గదా! ఆ స్థితికి వెళ్ళినప్పుడు శ్వాసలు ఆగిపోతుండే మాస్టర్స్. కింద పడిపోయేదాన్ని. మరి వారు వెళ్ళిపోయిన తర్వాత పూర్తి శ్వాసలు తీసుకొని అప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యేదాన్ని. ఒకరోజు శివరాత్రి రోజు శ్రీకాంత్ సార్ మా అందరితోటి మెడిటేషన్ చేపిస్తూ ఉన్నారు. అప్పుడు మెడిటేషన్‌లో మాస్టర్ గారు కనెక్ట్ అయ్యి పతంజలి యోగా ఆ ఆసనాలను 4 ఆసనాలను మాస్టర్స్ లైవ్‌లోనే నాతో వేపిచ్చారన్నమాట. పతంజలి యోగ సూత్ర ఇవంతా కూడా ముందు ముందు ఈ ఎనర్జీకి, ఈ జ్ఞానానికి కనెక్ట్ అయితాను. ఇవన్నీ కూడా ముందు ముందు నీ ద్వారా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నీతోనే ఉంటాను. నీలోనే ఉండి ఇవన్నీ నేను చేపిస్తానని చెప్పేసి నాకు మాస్టర్ సివివి గారు మెసేజ్ ఇచ్చారు. దాని తర్వాత నాకి కుండలిని యాక్టివేషన్ జరిగింది మాస్టర్స్. మనకి కుండలిని యాక్టివేషన్ యోగుల ద్వారా జరుగుతుంది. నాకు మాస్టర్ గారి ఎనర్జీస్ ద్వారా కుండలిని యాక్టివేషన్ జరిగింది. ఎన్నో అద్భుతాలు. మహావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు కుండలిని యాక్టివేషన్ అయిపోయింది. ఇది రెండోసారి జరగటము అని మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను కనెక్ట్ కాలేను మాస్టర్స్. ఎందుకంటే ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. ఆ మెసేజ్ మరి నేను దానికి కనెక్ట్ అయ్యే వరకు పదే పదే చెప్పేవాళ్ళనమాట. అలా చెప్పడమే కాకుండా నేను నా తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు పిండం రూపంలో ఎలా ఉన్నానో అది చూపించి నీకు ఇప్పుడు ఇలా జరిగిందనేసి మహావతార్ బాబాజీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మాస్టర్ సివివి గారు కనెక్ట్ అయ్యి నా యోగం ద్వారానే కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది.
మన కుండలిని ఎలా ఉంది చూడు అనేసి నాకు చూపిచ్చారు మాస్టర్స్. నా మూలాధార చక్రం నుంచి విశుద్ధ వరకు 5 పడగల నాగుపాము గోల్డెన్ కాంతితో కనిపించింది మాస్టర్స్. అలా ఎక్కడ కూర్చున్నా గానీ పిరమిడ్‌లో కనిపించడము. ఆ టైంకి నాకేది అవసరమో ఆ ఎనర్జీ, ఆ మెసేజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు నాకి ఫస్ట్ నాడీ శుద్ధి జరిగింది మాస్టర్స్. అప్పుడు నాకి నావలంతా కూడా ఇట్లా బిగుసుకుపోయి తిప్పేస్తూ ఉండే. మెలిపెట్టినట్లు. పెయిన్ అయితూ ఉండే. మోషన్స్ అయ్యేవి. అలానే వామిటింగ్స్ అయితూ ఉండే. బాడీ పెయిన్స్ ఎక్కువొస్తుండే మాస్టర్స్. టోటల్‌గా బెడ్ రిడ్ అయ్యాననైతే చెప్పను కానీ, కొంచెం బాడీ పెయిన్స్, ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. ఈ కుండలిని యాక్టివేషన్ ముందు నాకి బ్రహ్మ ముహూర్తం నుంచి ధారాళంగా శక్తిపాతం జరుగుతుంది మాస్టర్స్. నా సహస్రారాలోకి ఒక బరువైనటువంటి కాంతి అలా ధారాళంగా జరుగుతూనే ఉంటుంది. ఆ శక్తిపాతం జరుగుతూ ఉన్నప్పుడు లేసి కూర్చోనీకి కూడా చేత కాదు మాస్టర్స్. అలా పడుకొని ఉంటూ అలానే పడుకునేదాన్ని. మరి ఆ శక్తిపాతం జరిగిన తరువాత 9కి, 10కి అప్పుడు కొద్దిగా ఎనర్జీస్ వస్తుండే. అప్పుడు లేస్తా ఉంటే మాస్టర్స్. కానీ ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అనేది ముందు కుండలిని యాక్టివేషన్ ముందు క్లారిటీ లేదు. కుండలిని గురించి నేను సెర్చ్ చేస్తూ ఉంటే దామరాజు శైలజ మేడం క్లాసెస్‌లో విన్నాననమాట. మనము సప్త ఋషులలో ఒక ఋషి సంతతికి చెందిన వాళ్ళం. వారి యొక్క ఎనర్జీస్ మనకి శక్తిపాతం జరుగుతూ ఉంటుంది అనేసి విన్నాను మాస్టర్స్. దాని తర్వాత నాకి నేను భృగు మహర్షి యొక్క సంతతికి చెందినటువంటి సోల్ నాది. సో, ఆ విధంగా ఆయన ఎనర్జీస్ నాకి శక్తిపాతం జరిగింది. ఇంకా కుండలిని యాక్టివేషన్ అప్పుడు భృక్తరహిత తారక రాజయోగం అన్నమాట. మాస్టర్ గారిది. మాస్టర్ గారి ఎనర్జీస్ నాకి శక్తిపాతం జరుగుతుండే. మాస్టర్ గారి యోగంలో మన సహస్రారాలో నుంచి కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎంటర్ అయ్యి మూలాధార వరకు వెళ్తుంది. ప్రతి చక్రం కూడా క్లెన్స్ చేసి తిరిగి మరి మూలాధార నుంచి బయటికెళ్తుంది మాస్టర్స్. ఇది గత జన్మ సంస్కారాలు ఫ్రీక్వెన్సీ మంచిగా ఉండి గత జన్మలోనే మనకి కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు ఇటువంటి స్థితికి కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఇంకా నాకి బాడీ పెయిన్స్ రావటము. మాకి ఎక్కువ మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే చాలా ఫంక్షన్స్ మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే మా హస్బెండ్‌కి బాధ. సరే అనేసి మాస్టర్ గారినడిగి ఏదో విధంగా కొద్దిగా ఎనర్జీస్ తెచ్చుకొని వెళ్ళేదాన్ననమాట. అక్కడికి వెళ్ళినా గానీ 5 డేస్, 3 డేస్ ఫంక్షన్ ఉంటే 1 డే ఆర్ 2 డేసే మాస్టర్స్ నేను అటెండ్ అయ్యేది. మిగతా డేస్ వెళ్ళేదాన్ని కాదు.
ఫుల్ ఎనర్జీస్ వస్తుండే. మరి ఇంటికి రావటము, ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోయి, లో ఎనర్జీస్ వచ్చి ఫుల్ మరి బాడీ పెయిన్స్ ఇలా అంతా జరుగుతుండే మాస్టర్స్. ఒక క్లారిటీ కోసం మా కాంతి మెడిటేటరే కామాక్షి మేడం. మాకు సీనియర్ తను. శ్రీకాంత్ సార్ చెప్పారు, నీకన్నా ముందు కామాక్షి మేడం ఇలా క్రిస్టల్ బాడీగా తయారయ్యారు. నీకు ఏదైనా డౌట్స్ వస్తే మేడంని కాంటాక్ట్ అవ్వని చెప్తూ ఉంటాను. అప్పటికే నాకు ఈ కామాక్షి మేడం తోటి టచ్‌లో ఉన్నాను. తర్వాత మేడం ద్వారా నేను కొద్దిగా గైడెన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కుండలిని యాక్టివేషన్ తర్వాత ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతూ ఉన్నప్పుడు మాస్టర్ గారు కనెక్ట్ అయ్యి మెసేజెస్ ఇచ్చేవాళ్ళు మాస్టర్స్. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు. అలా ఆటో రైటింగ్ కూడా నాతో రాపించారు. లైట్ లాంగ్వేజ్ కూడా రాశాను. క్లాసెస్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా వాయిస్ లైట్ లాంగ్వేజ్ వచ్చేది మాస్టర్స్. అలా 2, 3 క్లాసులు జరిగింది. నేను, కామాక్షి మేడం ఇంకొకరు కలిసి నైట్ మెడిటేషన్ చేసుకునేవాళ్ళము. అప్పటికే నాకి ఎక్కడన్నా కూర్చున్నా కానీ సోల్ బయటికెళ్ళిపోతుంది మాస్టర్స్. అలా సోల్ బయటికెళ్ళిపోయే ముందు ఫుల్ నిద్రొస్తా ఉంటుంది నాకి. అలా కానీ వర్క్ స్టాప్ చేసేసి పోయి పడుకుంటాను మాస్టర్స్. కాంతిలో కన్నింటికి వెళ్ళి సోల్ అక్కడ ఏం చూసేసి వచ్చింది, అవన్నీ మరి నేను పడుకున్నప్పుడు మెసేజెస్ లాగా వచ్చేటివి. Network issue, Master? Sorry, sir. Sorry, masters. Headphone Yeah, go ahead. charging అయిపోయింది. No problem. Go ahead. ఈరోజు మెడిటేషన్‌లో కూర్చోగానే సివివి మాస్టర్ కనెక్ట్ అయ్యారు. మదర్, బ్లావెట్స్కీ మేడం, కుతుహుమి, చంద్రగుప్త మౌర్య వీళ్ళంతా కూడా నా ఎదురుగా వచ్చి ఇలా చుట్టూ నిల్చుకొని ఎనర్జీస్ ఇస్తున్నారు మాస్టర్స్. ఫస్ట్ కూర్చోగానే మాస్టర్ సివివి గారు నా సహస్రాల నుంచి నాలోకి ఎంటర్ అయ్యి కుండలిని యాక్టివేషన్ జరిగింది. లెఫ్ట్ సైడ్ హరి సార్ వచ్చి నిల్చుకున్నారు. రైట్ హ్యాండ్ లో నుంచి నాకు గోల్డెన్ కాంతి స్ప్రెడ్ చేస్తున్నారు. చాలాసేపు మాస్టర్స్ నా చుట్టూ ఇలానే నిలబడుకొని నా వైపు చూస్తున్నారు మాస్టర్స్. వాళ్ళ పైన శివపార్వతులు, శ్రీకృష్ణ మాస్టర్ కనిపించారు. చాలాసేపు అలా నా వైపు చూస్తూనే ఉన్నారు. మా గురువు గారు మాస్టర్ శ్రీకాంత్ సార్ కూడా వచ్చి కాంతి స్ప్రెడ్ చేసి వెళ్ళారు. నాకు ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే నేను స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను. బ్రెయిన్ కూడా నంబ్ అయిపోయింది మాస్టర్స్. చెప్పలేకపోతున్నాను. అడ్జస్ట్ చేసుకోండి, స్లోగా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, సారీ.
మీరు చెప్తున్న ఎనర్జీస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నారు కదా మాస్టర్, అవి ఎలా ఉంటాయో ఒకసారి చెప్పగలుగుతారా? సార్ మళ్ళీ అడగండి. మీరు ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి అని అన్నారు కదా, దాన్ని ఉమ్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆ, నేను నాకు మాస్టర్ సివివి గారు సహస్రారాల నుంచి నాలో ఎంటర్ అయికొచ్చినప్పుడు టోటల్ బాడీ ఇలా కిందికి పడిపోయింది మాస్టర్. అంటే ఆయన శక్తి మనం మన బాడీకి ఉండాలి కదా, ఆ presence ని మనం బేర్ చేయాలి కదా, అవును. చేయలేమన్నమాట. ఆయన ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడే మనం బేర్ చేయలేకుండా ఉంటే ఇంకా ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది presence లో, అలా బాడీ శ్వాసలు ఆగిపోయి పడిపోతుంది మాస్టర్స్. దాని తర్వాత విపరీతమైన వేగంతో తిరిగి మరీ శ్వాసలు తీసుకోవడం జరుగుతుంది. నేను అందుకే కాసేపు వీడియో ఆఫ్ చేసేసి ఇలా కిందికి వచ్చాను. అప్పుడు నా శ్వాస వేగం 10 రెట్లు ఎక్కువైపోయింది. అలా 5 మినిట్స్ అదే స్థితిలో ఉన్నాను మాస్టర్స్. దాని తర్వాత లేచి స్ట్రైట్ కూర్చొని ఫుల్ మరి ఎనర్జీస్ తీసుకోవడం, శ్వాస తీసుకోవడం ద్వారా నాకు మళ్ళీ తిరిగి కాన్షియస్ లోకి వచ్చాను. మీరు చెప్పే ఎనర్జీస్ వెన్నపాములో జరుగుతాయా? అంటే మీరు చెప్పే అక్కడ అక్కడ జరుగుతాయా? ఎక్కడ జరుగుతుంటాయి ఎనర్జీస్ ఫ్లో? ఇక్కడ బాడీలో వస్తాయి మాస్టర్స్. ఇక్కడ వస్తుంది, అనాహతలో వస్తుంది, వెన్నుపాములో జరగదు. మనకి గ్రేట్ మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు వారి ఎనర్జీ ద్వారా కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జరుగుతుంది మాస్టర్స్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో జరుగుతుంది. నాకు కానీ కామాక్షి మేడంకి కానీ మాకు మూలాధార యాక్టివేట్ అయిపోతుంది, ఫ్రంట్ చక్ర. మీకు కుండలిని యాక్టివేషన్ జరిగిందని ఎలా తెలిసింది మాస్టర్? కుండలిని అంటే యాక్టివేషన్ జరిగింది అనేసి నాకు ఫస్ట్ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు ఆ సుషుమ్న ద్వారా ఎనర్జీస్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇలా ఎగిరి పడతా ఉంటుంది మాస్టర్స్. కూర్చోలేను, పోయి పడుకుంటాను, ఇలా పైకి ఎగురుతూ ఉండేదాన్ని. అలా 14-15 డేస్ జరుగుతూ ఉంది. ఎక్కడ కూర్చున్నా కానీ నిద్ర వస్తుంది, అలా కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. పడుకోగానే బాడీ అంతా ఇలా పైకి ఎగురుతూ ఉంటుంది. అవి మీరు యూట్యూబ్లో కుండలిని యాక్టివేషన్ అని సెర్చ్ చేస్తే కూడా చాలా మంది మన అది ఊర్ధ్వగమనం, కప్పగమనం అని ఇవి కొన్ని గమనాలు కప్పగమనం ఉన్నాయి. కాదు, ఊర్ధ్వగమనం కాదు. అది కరెక్ట్ గా చెప్పాలంటే చాలా మంది ఫారినర్స్ కి వాళ్ళు కుండలిని యాక్టివేషన్ చేపిస్తారు, మూలాధారాలో ఎనర్జీస్ ఇస్తూ. వాళ్ళు పడుకున్నప్పుడే బాడీ అంతా ఇలా షేక్ అయ్యి ఇలా పైకి ఎగురుతారు ఫస్ట్ పడుకొని, అవును. ఒక స్ప్రింగ్ లాగా. నాకు అలా జరుగుతూ ఉంటాయి. సో ఈ గ్రూప్ లో మీరు అంతకుముందు హరికృష్ణ మాస్టర్ కనెక్టివిటీ గురించి చెప్పారు, కొంచెం అది కూడా షేర్ చేయగలరా? అంతకుముందు చెప్పారు ఒకసారి. ఓకే మాస్టర్స్, నేను ఎక్కువగా హాస్టల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మాస్టర్ గారి కాంతిలోకానికి, మాస్టర్ గారి దగ్గరికే వెళ్ళేదాన్ని. అంటే దీని థియరీ నాకు కరెక్ట్ తెలియదు, కానీ టైం ట్రావెల్ చేస్తాం అనేది నిజం మాస్టర్స్. ఎందుకంటే నేనే 2-3 డేస్ బ్యాక్ చెప్పినటువంటి క్లాసెస్కి నేనే వెళ్ళి శరీరంతో కూర్చొని నా క్లాసెస్ నేనే వినేదాన్ని. అలా 2-3 సార్లు చూసుకున్నాను. ఇంకా మా ఇంట్లో దీన్ని కిచెన్ లోనే టైం ట్రావెల్ అంటారా, లేకపోతే అన్ని ఎట్ ద సేమ్ టైం జరుగుతున్నాయి, పాస్ట్ ప్రజెంట్ టైం ఫ్యూచర్ మూడు ట్రావెల్ ఒకటేసారి మాస్టర్స్. జరుగుతున్నాయి? లేదు, ఇది టైం ట్రావెల్. సోల్ వెళ్ళిపోతుంది అక్కడికి. మన ముందు జరిగిపోయిన డేస్ లోకి సోల్ వెళ్ళిపోయి అది చూసేసి వస్తుంది మాస్టర్స్. ఇది నాకు 2-3 టైమ్స్ జరిగింది. హరికృష్ణ మాస్టర్ కనెక్టివిటీ మిస్ అయ్యా. ఓకే. అలా నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నాకు సివివి మాస్టర్ ఇచ్చేవాళ్ళు అనమాట. నేను హరికృష్ణ సార్ గురించి వీడియోస్ చూస్తున్నాను. సార్ చాలా బాగా చెప్తున్నారు,
సరళంగా అందరికి అర్థమయ్యే విధంగా ఎంత మంచి నాలెడ్జ్ ఉంది సార్‌కి అనిపిస్తూ ఉండేది. ఒకరోజు కామాక్షి మేడంతో నేను డిస్కస్ చేస్తున్నాను. డిసెంబర్ 25 మాస్టర్స్‌ది. మేడంది కూడా నెల్లూరే. మేడం హరికృష్ణ సార్ అంట. చూడండి ఈయన వీడియోస్ చాలా బాగున్నాయి. మీ ఊరే అని చెప్తూ ఉన్నారు ఇంటర్వ్యూలో. చూడండి మేడం అనేసి డిస్కస్ చేశాను. దాని తర్వాత జనవరి 3 మాస్టర్స్. నాకు మాస్టర్ గారు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి మీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనకి కానీ, డౌట్స్‌కి కానీ నేను ఫిజికల్ ఫార్మ్‌లో వచ్చి ప్రతిదాన్ని మీకు చెప్పలేను. సో, కాబట్టి నా అంశాత్మ, నా నేనే హరికృష్ణ మాస్టర్ లాగా జన్మ తీసుకున్నాను. మీకు ఏ నాలెడ్జ్ అవసరమైనా హరికృష్ణ సార్ ద్వారా మీకు అందుతుందని చెప్పారు. ఫస్ట్ చెప్పినప్పుడు నేను దాన్ని క్యాచ్ చేయలేకపోయాను మాస్టర్స్. చెప్పాను గదా! గమనిస్తూ ఉంటాను అంతే. కానీ పదే పదే రావడము, సార్‌ని చూపించడము, సార్ కూడా సివివి మాస్టర్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఫేస్ అలా కనిపించేది. సార్ ఫేస్ సివివి మాస్టర్ లాగా కనిపించేది మెడిటేషన్‌లోనే. మీకు ఇది చెప్పిన జనవరి జ్ఞానం 3 వస్తుందా మాస్టర్? మీరు ఆ! అనుకున్నట్టు జ్ఞానం వస్తుందా హరికృష్ణ మాస్టర్ దగ్గర నుంచి? అంటే వాళ్ళు చెప్పినట్టు? అదే చెప్తాను వినండి. అది జనవరి 3 అలా జరిగింది. ఇంకా దాని తర్వాత నాకు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి. అన్నీ అటెండ్ అవుతుంటే నాకి ఫుల్ ఎనర్జీస్ ఎక్కువైపోతుండే. ఎక్కడ పోయినా కానీ నిద్రపోతా ఉంటే కూర్చొని. అది మా హస్బెండ్‌కి నచ్చేది కాదు. ఫంక్షన్స్‌కి రావటము, అలా నిద్రపోతూ ఉంటే చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? బాగోదు గదా! ఇలా చెప్తూ ఉండేవాళ్ళనమాట. అలానే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేది. నేనొకరోజు సార్‌కి ఫోను చేశాను. యూట్యూబ్‌లో సార్ ఇది వాట్సాప్ లింక్ వచ్చింటే జాయిన్ అయ్యి అప్పుడు ప్రియా మేడం ఇచ్చారు. నేను జాయిన్ అయిన సెకండ్ డేనే ప్రియా మేడం ఇచ్చారు. హరికృష్ణ సార్‌ది నంబరు. మీకు ఏం డౌట్స్ ఉన్నా గాని సార్‌ని అడగండి చెప్తారు అనేసి. బళ్ళారి రాధా మేడం అడిగారు. ఆ రోజు మేము సార్ నంబర్ ఇవ్వమని. నాకు బాగా గుర్తుంది. సార్ నంబర్ తీసుకొని నేను ఫిబ్రవరి 11 ఏమో సార్‌కి ఫోను చేశాను. సార్ నాకిలా జరుగుతుంది. సివివి మాస్టర్ గారు మిమ్మల్ని చూపిచ్చి మిమ్మల్ని అడగమన్నారు. మీ ద్వారా ఈ వర్క్ జరిగేది ఉంది. ముందుకు చాలా అని చెప్పడం జరిగింది సార్ అని చెప్పేసి, నేను మాస్టర్ గారు నాకిచ్చినటువంటి మెసేజెస్‌ని సార్‌కి చెప్పాను. చెప్తూనే సార్ నవ్వారసలు. నమ్మలేదు సార్. నిజం సార్ అని చెప్తే కూడా నమ్మలేదు. 2, 3 టైమ్స్ చెప్పినా గాని సార్ నమ్మలేదు. హ్మ్. కానీ అప్పుడు నేను అడిగాననమాట. సార్ నాకిలా ఎక్కడ పోయినా నిద్రొస్తూ ఉంటుంది. బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి సార్ అని అడిగితే అప్పుడు సార్ చెప్పారు. నీలారేప కూడా ఇలానే కాంతి ఎనర్జీస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ సప్రెస్ అయ్యి పెయిన్స్ ఒస్తాయి. మేడం మీరు గ్రౌండింగ్ చేయండి. ఎక్కడన్నా చెట్లు ఉంటే పోయి హగ్ చేసుకోండి. లేకపోతే చలిమంట వేసుకోండి. అలా చేస్తూ ఉంటే మీకి ఎనర్జీస్ స్ప్రెడ్ అయిపోయి పెయిన్స్ తగ్గుతాయని చెప్పారు. సార్ చెప్పిన తర్వాత నేను గ్రౌండింగ్ మ్యాట్ తెప్పించుకొని వాడుతూ ఉన్నాను. అలా చలిమంట వేసుకోవడము అదంతా చేశాను. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఇంకప్పటి నుంచి ఈ సార్ తోటి నాకు పరిచయం పెరిగింది. మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ అన్నీ నేను సార్‌కి ఎప్పటికప్పుడు చెప్పేదాన్ని. సార్ సైలెంట్‌గా గమనిస్తూ ఉండేవాళ్ళు. ఏది అవసరమైతే ఆ నాలెడ్జ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు సారు. ఇక ఏది మాట్లాడేవాళ్ళు కాదనమాట. కానీ అక్కడ మాస్టర్ గారు ఆటో రైటింగ్ రాపిచ్చారు నాతోటి. నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనేసి.
అది హరి సార్‌కి చెప్పమన్నారు. నేను చెప్పాను. సార్ అది చూసారు. సైలెంట్‌గా ఉన్నారనమాట. ఇంకా నాకి బాడీ పెయిన్స్ ఎక్కువైనా కానీ, ఇక ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా సార్‌కి మెసేజ్ పెట్టేదాన్ని. హ్మ్. అప్పుడు సార్ నాకి రెస్పాండ్ అయ్యి ఏం చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా జరిగింది బాడీ సార్. పెయిన్స్ వస్తే ఏం చేయాలని చెప్పారు మాస్టర్? చెప్పారు గదా! గ్రౌండింగ్ చేయమనేసి, ఓకే. సన్ గేజింగ్ ఓకే. చేయమన్నారు. వాటర్ బాగా తీసుకోమన్నారు. మీకు ఎనర్జీస్ ఎక్కువొస్తున్నాయి కాబట్టి క్లాసెస్ చెప్పండి. క్లాసెస్ చెప్పడం ద్వారా గూడా ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయి. ఇలా అంతా చెప్పారనమాట సార్. నేను, కామాక్షి మేడం కలిసి నైట్ క్లాసెస్ చెప్పుకునేవాళ్ళం. అలా మాకు ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేది. ఇలా అంతా జరిగింది మాస్టర్స్. ఇంకేమి ఇంట్యూషన్స్ వచ్చాయి మాస్టర్? అంటే ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ ఎందుకు తయారవుతున్నారు? దాని మీద ఏమన్నా ఉందా? ఆ! చాలా థియరీ ఉంది. చెప్పారు సార్. నిన్న కూడా నా థాట్ నిన్న హరి సార్ క్లాస్‌లో కూర్చోగానే అంబేద్కర్ గారు కనెక్ట్ అయ్యి, ఈ గోల్డెన్ యుగం ఎలా వస్తుంది? ఏం జరుగుతుందనేసి ఆటో రైటింగ్ రాపిచ్చారు. మహావతార్ బాబాజీ, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద ఇట్లా మాస్టర్స్ అంతా గూడా ఇప్పుడు జన్మ తీసుకొని వాళ్ళ ద్వారా ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళెక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో, ఈ వోర్టెక్స్ లాగా వాళ్ళ చుట్టూ ఈ ఎనర్జీస్ ఫార్మ్ అయ్యి, వాళ్ళ కనెక్టివిటీ ఉన్నంత వరకు చుట్టుపక్కల ఆటోమేటిక్‌గా మాస్టర్స్‌కి కనెక్ట్ అయ్యి, వాళ్ళంతా గూడా సత్యయుగంలోకి ఈ భూమి అసెండ్ అయ్యి సత్యయుగంలోకి వెళ్ళడం జరుగుతుందనేసి నిన్న మెసేజ్ ఇచ్చారు. ఓకే. ఇంకొక కాంతి లోకాన్ని చూపిచ్చారు. ఇలా నిన్న మెసేజ్ వచ్చింది. ఇంకొకటి సార్ యొక్క ఎనర్జీస్ టోటల్ హ్మ్. వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతాయి. ఎంతోమంది మాస్టర్స్‌ని హీల్ చేయడమే గాకుండా, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్‌నంతా గూడా సార్ స్ప్రెడ్ చేస్తారనేసి చెప్పారు. పతంజలి, యోగ సూత్ర ఇలాంటివన్నీ కూడా ముందు ముందు సార్ వరల్డ్ వైడ్ చెప్తారనేసి గూడా మెసేజ్ ఇచ్చారు మాస్టర్. ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చాయి. అవి టైమ్ వచ్చినప్పుడు రివీల్ చేస్తాను మాస్టర్స్. ఎందుకంటే నాకు మాస్టర్ యాహ్! గారు ఆఫ్ కోర్స్. ఇంట్యూషన్ ఇచ్చే వరకు నేను బయటికి చెప్పను. ఏది కూడా చెప్పననమాట. ఆ టైమ్ వచ్చినప్పుడు నేనే చెప్తాను. యాహ్! ఐ మీన్ హరి జనరల్ సార్ పబ్లిక్ చెప్పమని. జనరల్ పబ్లిక్ చెప్పగలిగేదే చెప్పండి అంతే తప్పించి అవసరం ఐ మీన్ హ్మ్. అంతే. వాట్ అంతే. రిక్వైర్డ్ ఎవరికి ఏది అవసరం ఉంటే అది ఆ టైంకి వస్తదనేది మాత్రం గ్యారంటీ. యెస్. నమస్తే. కరెక్ట్. నమస్తే మాస్టర్. యాహ్! నమస్తే. మాస్టర్ ఒక్క నిమిషం. ఓహ్! కెన్ వి టేక్ ఫ్యూ క్వెషన్స్ మాస్టర్? ఓకే. యాహ్! ప్రొసీడ్ షూర్. గో సార్. అహెడ్. అడగొచ్చా మేడం? అడగండి. మాస్టర్? చెప్పండి. నేను మీరు చెప్పిన మీ క్లాస్‌లో నేను మధ్యలో ఎంటర్ అయ్యాను మేడం. అది అన్‌ఫార్చునేట్‌లీ చిన్న పనిలో బయటికెళ్ళాను. నేను హరికృష్ణ సార్ క్లాసెస్‌కి నేను క్యాచ్ చేసుకోగలగటం అనేది నా అదృష్టం అనుకున్నాను. మీరు చెప్పిన ప్రతి 100% పాయింట్ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను 100% విశ్వసిస్తున్నాను కూడా. థాంక్ నాకు యూ సార్. కొంత బిలీఫ్ ఉంది గతంలోనే అనుకోకుండా ఈ క్లాసెస్‌కి నేను అటెండ్ అవుతున్నాను. రీసెంట్‌గా జస్ట్ 1 వీక్ అవుతోంది. నాకు చిన్న క్లారిటీ కావాలి మేడం. ఏంటంటే శక్తిపాతం, కుండలిని యాక్టివేషన్ ఈ ఎనర్జీ ఎక్కువగా మీకు రావడం, మాస్టర్స్ ఇంతమంది రావడం, ఇంత ఇది మామూలు విషయం కాదు. అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. అందుకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ సార్. నెక్స్ట్ నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి మేడం ఒకటి. మాస్టర్ సివివి గారి ప్రియ శిష్యుల్లో తాతగారు కొత్త రామకోటయ్య తాతగారు. అవును. తాతగారు ఎప్పుడన్నా వస్తారా? ఒకటి. ఆయన గారి ఆశ్రమానికి వెళ్ళి ఎవరైనా ఒక అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఊది అక్కడ ఇంకో రామకోటి రెడ్డి గారు అని ఉంటారు ఇంకో మాస్టర్. ఆయన గారు తాతగారికి చెప్పి ఊదిస్తే వాళ్ళకి క్యూర్ అవుతుందనేది ఒకటి ఉంది. ఇది ఎంతవరకు నిజము ఒకటి. ఈ ఇంత ఎనర్జీస్ మీకు వస్తున్నప్పుడు మీరు కూడా బాడీ పెయిన్స్ అని అన్‌ఈజీగా ఉండటం ఇలాంటివి ఈ ఇబ్బందులు ఉండటం అనేది నాకు కొద్దిగా అర్థం కాలేదు మేడం. ఇదొక్కటి. ప్లస్
హరికృష్ణ సార్ క్లాసెస్తో పాటు మీరు కూడా ఇంకేమైనా క్లాసెస్ ఇస్తున్నారా? మాకు ఇప్పుడు ఎందుకంటే సార్ బాగా బిజీగా ఉంటారు, కాంటాక్ట్ చేయలేని పరిస్థితి కూడా. మాకు ఏదైనా సమస్య వస్తే మీరు అందుబాటులో ఉంటారా అనేది ఒకటి. ఈ 3 ఇన్ఫర్మేషన్స్ నాకు ఇవ్వగలరా మేడం ప్లీజ్? నేను మాస్టర్ గారిని, సివి గారిని అదే అడిగాను. నాకెందుకు ఇలా బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే, మాస్టర్ గారి యోగంలో కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు వృత్తరహిత తారక రాజయోగం అంటారు. అప్పుడు ప్రతి సెల్ కూడా మాస్టర్ గారి యోగంలో ప్రతి సెల్ కూడా చనిపోయి తిరిగి పుడుతుంది. యాక్చువల్‌గా కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు మనము, నాకు తెలిసినంత వరకు, నాకు పూర్తి జ్ఞానం తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పిరమిడ్స్‌కి వెళ్ళలేదు. ఎవరి స్పీచెస్ వినలేదన్నమాట. నాకు డెప్త్ నాలెడ్జ్ లేదు. నా కుండలిని యాక్టివేషన్ జరిగే ముందు నైట్ 11:00కి కరెక్ట్ 11:00కి వచ్చి మాస్టర్ గారు నన్ను లేపుతారు. లేపగానే మెలుకువ వచ్చేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి కుంభకోణం నుంచి మాస్టర్ సివివి నమస్కారమ్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో లక్ష్మీకాంతమ్మ గారు, వరలక్ష్మి మేడం వీళ్ళందరూ వృత్తరహిత తారక రాజ యోగం గురించి, ఎంటీఏ కోర్సెస్ గురించి, 12,000 అడ్జస్ట్‌మెంట్స్ గురించి, మెరిడియన్ ప్రేయర్ గురించి, మే కాల్, డిసెంబర్ కాల్, అమావాస్య, పౌర్ణమి ధ్యానాల గురించి చాలా ఎలాబొరేటెడ్‌గా చాలా వీడియోస్ ఉన్నాయి అందులో. ఒక్కొక్కటి రికమెండేషన్ వస్తూ ఉండే. కుండలిని యాక్టివేషన్ బిఫోర్ అంతా కుండలిని గురించే వచ్చేది. అదే పెట్టుకొని నేను మెడిటేషన్ చేసుకునేదాన్ని. అర్ధరాత్రి 2, 3, 4 గంటల వరకు. అదే మెడిటేషన్ చేసుకునేదాన్ని. నిద్రొస్తే పడుకునేదాన్ని, మళ్ళీ లేసి కూర్చొని అలా మెడిటేషన్ చేసుకునేదాన్ననమాట. అలా కొంత జ్ఞానం తీసుకోవడం జరిగింది. ఆ డిస్కోర్స్‌లో ఈ మాస్టర్ గారిది కోర్సెస్ ఉంటాయి కదా! దాని గురించి వివరణ అదే డిస్కోర్స్. ఆ డిస్కోర్స్ గురించి ఈ మాస్టర్స్ చెప్పేవాళ్ళనమాట. ఈ కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు మొట్టమొదట నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ప్రతి సెల్ కూడా చనిపోయి తిరిగి రిజనరేట్ అవుతుంది. ఇలా చెప్పారంట. నాకు అదే జరుగుతుంది అనేసి మరి మాస్టర్ గారిని అడిగినప్పుడు చెప్పారు. కళ్యాణి గారు, హ్మ్. మీరు ఎక్స్‌పీరియన్సెస్ మొత్తం షేర్ చేయండి. మిమ్మల్ని మధ్యలో డిస్ట్రాక్ట్ చేశాము. సారీ అబౌట్ దట్. మీ శంబాలా ట్రిప్ ఒకటి, మీ హీలింగ్ ప్రాసెస్ ఒకటి, అసలు మాస్టర్స్ వచ్చి మీకెలా ఏమేం చెప్పారు, మీరేం చేస్తున్నారు అన్నదంతా మాకు కావాలండి డీటెయిల్స్. తర్వాత మనం క్వెషన్స్ తీసుకుందాము. ఫస్ట్ మీరైతే శంబాలా ఎలా ఎళ్లారు? ఎవరొచ్చి తీసుకెళ్లారు? అక్కడ ఏం జరిగాయి? అవన్నీ మాకు కావాలండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా. యాహ్! నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మావతార్ బాబాజీ కనెక్ట్ అయితూ ఉండేవాళ్ళు కదా! అప్పుడు శంబాలాకి వెళ్ళేవారు మాస్టర్స్. నేను 2 సార్లు, 3 సార్లు వెళ్ళాను. పెద్ద శ్రీచక్రం ఉంటుంది శంబాలా మధ్యలో. కళ్ళతో చూసాను నేను. ఒక్కసారి కాదు, 2 సార్లు, 3 సార్లు చూసాననమాట. ఆ శ్రీచక్రం పైన ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువు దగ్గర ఎదురుగా మాస్టర్ మహాతార్ బాబాజీ కూర్చొని ఉండేవాళ్ళు. చుట్టూ పరమహంస యోగానంద గారు, యుక్తేశ్వరానందగిరి, లాయర్ మహాశయులు, కాశిరెడ్డి తాత, పత్రి సారు వీళ్ళంతా కనిపించేవాళ్ళు. ఆ కేవ్స్‌లో ఏదో ఒక మూలకి మాస్టర్స్, నేను స్కెలిటన్ రూపంలో కూర్చొని ధ్యాన ముద్రలో ఉండేదాన్ని. ఆ స్కెలిటన్ కనిపించినప్పుడు నా సోల్ చెప్పేదనమాట. అది నేనే అనేసి. అలా 2, 3 సార్లు చూసుకున్నాను నన్ను నేను. తర్వాత అక్కడనే పరమశివుడు కూడా కనిపించారు నాకొకసారి. నేను ఇలా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే శంబాలలో నా వెనక వైపు నుంచి వచ్చి శక్తిపాతం ఇచ్చారు నాకి. ఇంకొక రోజు అలా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏదో ఉత్సవం జరుగుతుంది మాస్టర్స్. యాక్చువల్‌గా మనము బాబా గుడికి వెళ్ళినప్పుడు పల్లకి ఉత్సవం అని చేస్తూ ఉంటారు. అప్పుడు బాబా పాదుకలు, పటం పెట్టేసి పల్లకి ఉత్సవం చేస్తుంటారు కదా! అలా ఆ పల్లకిలో నా ఫోటో కనిపించింది. అలా కనిపించినప్పుడు ఎందుకు నేను కనిపిస్తానులే, నా ఊహ అని అనుకున్నాను మాస్టర్స్. నమ్మలేదు. లేదు, మరి పదే పదే చూపిచ్చేసి అది నేనే అని చెప్పారు. చుట్టూ అంతా మాస్టర్స్ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి కాంతిలో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరు
7 అడుగులు 8 అడుగులు ఉన్నారు మాస్టర్స్ వాళ్ళంతా కూడా. అలా కనిపించారనమాట. ఇంకా చాలా మిరకల్స్ జరిగాయి మాస్టర్స్. కాకపోతే నాకు పూర్తిగా గుర్తులేవు. ఇంకొక రోజు మెడిటేషన్ చేస్తూ ఉంటే 6th డైమెన్షన్ మాస్టర్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళంతా కూడా గోట్ రూపంలో ఉన్నారు మాస్టర్స్. ఆ ఫేసు, ఈ బాడీ మూలాధార వరకు గోట్ లాగా ఉంటుంది. కింద లెగ్స్ వచ్చేసి గోటుకు లెగ్స్ ఎలా ఉంటాయో కానీ అది రోబో లాగా ఉన్నారు వాళ్ళు. ఆ ఫేస్ మాత్రము ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ లో ఉంటుందన్నమాట. ఒక మాస్టర్ 6th డైమెన్షన్ మాస్టర్స్ వాళ్ళు వచ్చి నాకు అది బిస్కెట్స్ ఇచ్చారు. అది నేను తిన్నాను. తిన్న తర్వాత సేమ్ నేను కూడా వాళ్ళలాగా మారిపోయాను. అప్పుడు నాతో పాటు మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ బిస్కెట్స్ ఆ గోట్ మాస్టరే వచ్చి ఇచ్చింది. 6th డైమెన్షన్ మాస్టర్. అదొక ఎక్స్పీరియన్స్. అది కూడా చూశాను నేను. మరి ఒకరోజు మెడిటేషన్ చేస్తుంటే బాబా ప్రెజెన్స్ లోకి వెళ్ళిపోయాను షిరిడీకి. షిరిడీలో బాబా ముందు కూర్చొని ఉన్నాను మాస్టర్స్. ఆయన కళ్ళలో నుంచి తదేకమైనటువంటి గోల్డెన్ కాంతి నా కళ్ళలోకి వచ్చింది. కాసేపు అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే నా బాడీ టోటల్ కూడా ఒక కాస్మిక్ ఎనర్జీ లాగా కుప్పలాగా మారిపోయింది అక్కడే షిరిడీలోనే బాబా ఎదురుగానే. దాని తర్వాత ఒక సుడిగుండం లాగా యూనివర్స్ లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి గోల్డెన్ కాంతి రూపంలో తిరిగి కిందికి అంత కాస్మిక్ ఎనర్జీ నా బాడీ నుంచి వచ్చింది మాస్టర్స్. మరి ఇంకొక రోజు మెడిటేషన్ చేస్తుంటే అరుణాచలంలో టోపీ అమ్మని కనెక్ట్ అయ్యారు. ఆ అమ్మ కనెక్ట్ అయ్యి నాకు శక్తిపాతం ఇచ్చి అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి నన్ను యూనివర్స్ కి తీసుకెళ్లారు. అప్పుడు ఆ టోపీ అమ్మ ఫేసు నా ఫేసు 2 ఇలా మర్చిపోయారు. ఒకసారి టోపీ అమ్మని కనిపిస్తారా, ఒకసారి నేను కనిపిస్తాను. అలా యూనివర్స్కి వెళ్ళి యూనివర్స్ అంతా చుట్టేసి అరుణాచలంలోనే ఒక చోట ఒక కాంతి పిరమిడ్ లాగా కింద పడిపోయామన్నమాట. అక్కడ ఒక కాంతి పిరమిడ్ వచ్చింది. అది ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది మాస్టర్స్. దాని తర్వాత 108 శ్రీనివాస్ సారు ఒకరోజు పత్రి సార్కి కనెక్ట్ అయినప్పుడు నీవు 1,000,000 పిరమిడ్లు వేయాలి భూమి పైన వేస్తావా అని అడిగారట. నేను 1,000,000 పిరమిడ్లు వేస్తాననైతే ప్రామిస్ చేయలేను సార్. కాకపోతే నాకు సాధ్యమైనంత వరకు 5,000 పిరమిడ్ల వరకు నేను చేయగలను అని చెప్పారనమాట. ఆ క్లాస్ విన్న రోజు నైట్ మేము అప్పుడు గూగుల్ మీట్ క్లాసెస్ పెట్టుకొని నేను క్లాసెస్ చెప్పేదాన్ని మాస్టర్స్. 10-11 మంది 4 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ వరకు వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు క్లాస్ లో కూర్చోగానే చుట్టూ 8-9 మంది మాస్టర్స్ వచ్చి కూర్చున్నారు. నా కూర్చొని నాతోటి భూమి లోపలి పొరలలో మొత్తం టోటల్ ఆ భూమి అంచులు చాలా బాగా కనిపించాయి మాస్టర్స్. నాకు 1,000,000 పిరమిడ్లు కాంతి పిరమిడ్లు వేయటం జరిగింది. ఒక ట్రీకి ఆ భూమి లోపల రూట్స్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతాయి కదా మాస్టర్స్, అలా నేను కూర్చున్న చోటి నుంచి ఒక కాంతి పిరమిడ్ ఏర్పడి అక్కడి నుంచి ఆ రూట్స్ ద్వారా టోటల్ ఎడ్ ఎడ్జెస్ వరకు ఆ రూట్స్ వెళ్ళి 1,000,000 పిరమిడ్లు కాంతి పిరమిడ్లు వేయటం జరిగింది మాస్టర్స్. ఇలా మిరాకిల్స్ అనమాట. ఇంకొక రోజు నా ఎక్స్పీరియన్స్, ఒకరోజు నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. మహతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసావా అని అడిగారు. అప్పటికే నేను మెడిటేషన్ చేయట్లేదు, నిద్రావస్థలోకి వెళ్ళిపోయాను. అది నిద్ర కాదు, యోగ నిద్ర అని నాకు కూడా తెలుసు. కానీ క్లారిటీ లేదు. మనకి ఏ జ్ఞానం లేదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది నాకు పూర్తిగా తెలియలేదు. అప్పుడు మెడిటేషన్లోనే మహతార్ బాబాజీ అడుగుతున్నారు, నేను చేపిస్తాను నీతో మెడిటేషన్ అని చెప్పి ఇలా 2 చేతులు ముందుకు చాచి నా 2 చేతులను ఇలా పట్టుకున్నారు మాస్టర్స్ గోల్డెన్ కాంతిలో. అలా తీసుకొని వెళ్ళి అక్కడ ఒక కాంతి పాండ్ ఉంది మాస్టర్స్, కొలను వాటరే అంతా గోల్డెన్ కాంతిలో ఉన్నాయి. మధ్యలో అంతా ఆ చుట్టూ ఆ తరంగాలు మెర్క్యూరీ కాంతిలో ఉన్నాయి. ఆ పాండ్ ఆ కొలనంతా కూడా లక్షల్లో ఉన్నాయి మాస్టర్స్. లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అలా ఆ పాండ్ లోకి వెళ్ళి
నేను మాతార్ బాబాజీ 3 డిప్స్ తీసుకున్నాం అనమాట. దాని తర్వాత బాబాజీ నా చేయి పట్టుకొని అలా ముందుకు తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టారు. ఆ కూర్చున్న తర్వాత బాబాజీకి నాకి మధ్యలో ఒక అగ్నిగుండం లాగా ఆ హోమగుండంలో నుంచి కాంతి వెదజల్లుతుంది మాస్టర్స్. అప్పుడు మహతార్ బాబాజీ ఐస్ లో నుంచి నా కళ్ళలోకి కాంతి స్ప్రెడ్ అవుతుంది. నా ఐస్ నుంచి మహతార్ బాబాజీ ఐస్ లోకి కాంతి స్ప్రెడ్ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. దివ్యమాతృత్వం అనేసి ఈ పిల్లలు కాని వాళ్ళకి పుష్ప అమ్మగారు వాళ్ళ యూట్రస్ అంతా హీల్ చేసి వాళ్ళ పిల్లలు అయ్యేటట్ల క్లాసెస్ చెప్తారు. అమ్మ నాకి కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. అమ్మ ఇలా జరుగుతుంది అమ్మ నాకి అంటే, అప్పుడు పుష్ప అమ్మ చెప్పారు, నువ్వే నేను, నేనే నువ్వు అని బాబాజీ అలా నీకు కాంతి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అదృష్టము. ఎన్నో జన్మల సంస్కారము పుణ్యం ఉంటేనే ఇలా జరుగుతుంది. నీ సోల్ అయితే మామూలు ఫ్రీక్వెన్సీ సోల్ కాదని చెప్పారు. అలా జరిగింది మాస్టర్స్. అలా కాంతి స్ప్రెడ్ అవుతున్నప్పుడు చుట్టూ యుక్తేశ్వరానందగిరి, లాయర్ మహాశైలు ఇట్లా చాలా మంది మాస్టర్స్ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఒకరోజు నేను గత జన్మలు చూసుకుంటున్నాను మాస్టర్స్. చూసుకుంటూ ఉన్నప్పుడు అందరికీ పరిచయమే మనకి. రవివర్మ పెయింటింగ్ ఉంటుంది ఒకటి. ఒక లేడీ ఇలా కొప్పు కట్టుకొని వైట్ కలర్ శారీ, అలా కనిపించాను అనమాట నేను. ఆ జన్మలో నాకు 2 పిల్లలు ఉన్నారు. యంగ్గా ఉన్నాను మాస్టర్స్. దాని తర్వాత ఇదంతా నాకు కనిపిస్తున్నప్పుడు లాయర్ మహాశైలు వచ్చి నా పక్కన కూర్చున్నారు. దాని తర్వాత నేను మరణించడం జరిగింది. ఇదంతా మెడిటేషన్లోనే. నేను అలా పడుకొని ఉంటే లాయర్ మహాశైలు వచ్చి నా బాడీని ఇలా లిఫ్ట్ చేసి ఇలా పైకి తీసుకెళ్లి యూనివర్స్కి చాలాసేపు ఇలా చూపించి మళ్ళా తీసుకొని వచ్చి నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఆ ప్లేస్లో నా బాడీని పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు మాస్టర్స్. దానికి మీనింగ్ నాకు తెలియదు. మరి మాస్టర్స్ ఫ్రమ్ ఫార్ ఈస్ట్ అనే బుక్, ఆ నాలెడ్జ్ ఒక ఆడియో ద్వారా విన్నాను. అందులో ఉండే మాస్టర్స్కి ఒక్కొక్కరికి 2000 ఇయర్స్ మాస్టర్స్. సో అంటే నాకు అలా జరిగింది. నేను చనిపోయినప్పుడు కూడా యంగ్గానే ఉన్నానంటే నా వయసు 2000 ఇయర్స్ ఉన్నా కానీ నేను అట్లనే ఉన్నాను. అది ఒకటి చూసుకోగలిగాను. ఇంకా బుద్ధ మాస్టర్ కాన్షియస్కి కూడా వెళ్ళడం జరిగింది. మెడిటేషన్లో కూర్చున్నప్పుడంతా కూడా బుద్ధ మాస్టర్ కనెక్ట్ అయ్యి ఎనర్జీస్ ఇవ్వడం, శక్తిపాతం ఇవ్వడము, బ్లావెట్స్కి మేడం కూడా ఎనర్జీస్ ఇవ్వడము, మదర్ వెంకమ్మ వాళ్ళు కూడా ఇట్లా శక్తిపాతం ఇవ్వటం చాలా జరిగాయి మాస్టర్స్. ఒకరోజు ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. బ్లావెట్స్కి మేడం 16 ఇయర్స్ ఉంటాయి మేడంకి. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను మాస్టర్. స్పష్టంగా నేను చూశాను ఇవి. మేడం లోపలికి తీసుకెళ్ళి ఎదురుగా కూర్చొని సేమ్ ఇదే కళ్ళలో నుంచి మేడంకి, నా నుంచి మేడంకి కాంతి స్ప్రెడ్ అవటము, మా తలపైన పిరమిడ్, మెర్కాబా పిరమిడ్ లాంటివి రావడం, దాని తర్వాత గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ లాగా మారటం, ఇలా జరిగింది మాస్టర్స్. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరగటము, విజువల్స్ రావటం జరిగింది. ఎన్నో కాంతి లోకాలను చూశాను. బ్రహ్మదేవుడు ఉండేటువంటి లోకానికి కూడా వెళ్ళాను. ఆయన అక్కడ నాకు గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్ లాగా లోటస్ లో కనిపించారు మాస్టర్స్. స్పష్టంగా చూశాను. ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి మాస్టర్స్. Thank you, Master. Thank you for sharing your information, Master. But it's already, as we agreed for 10 o'clock, it's already 10:20. Some other time, can we take the questions, Master? I mean, ఓకే సార్. Priya Master,
how about you? Are you? ఎస్ సార్. నెక్స్ట్ ఒక సెషన్ తీసుకుందాం. చాలా బాగుండే మ్యామ్ ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే ఆ ఇమాజినేషన్స్ అలాగే వస్తూ ఉండే. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీకు ఇంత టైం వరకు షేర్ చేశారు. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది, చాలా అసలు. సో మాస్టర్, కళ్యాణి మ్యామ్కి అందరూ గ్రాటిట్యూడ్ చెప్తాము. నేను అందరినీ అన్మ్యూట్ చేస్తాము. సో మ్యామ్కి ఒక థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్ ఒక సెషన్ను ఖచ్చితంగా మ్యామ్తో తీసుకుందాం. Thank you, Priya Master. Thank you, Kalyani Master. థ్యాంక్ యూ Thank సో you, మచ్ masters. బాబు సార్. థ్యాంక్ యూ. Thank you, Thank you so Thank much. you, madam. Thank you. Thank you very much, madam. Thank you, aunty. Thank you very much. మేడం Thank you సో మచ్ మేడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం క్లాస్ చాలా బాగుంది మేడం Thank you so much. Thank you so much. Thank you so much. Thank you very much, madam. You are a great. Thank you very much. Thank you అందరికీ. Thank you, Madam, ma'am. wonderful. థ్యాంక్ యూ మేడం so much. Thank you very much. ధన్యవాదాలు. Thank you, ma'am. Thank you so much. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దిస్ వాజ్ ద బెస్ట్ సెషన్ కళ్యాణి మ్యామ్. చాలానే బాగుంది. థ్యాంక్ యూ. సో క్వశ్చన్స్ అయితే వీ విల్, అంటే ఇంకొక సెషన్ మీరు ఇంకా చెప్పేది ఉంది అని చెప్పారు కదా. సో విల్ కంటిన్యూ ఈ వీక్లోనే విల్ అరేంజ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ప్రియా మేడం. నేను అందరికన్నా కూడా హరికృష్ణ మాస్టర్కి హృదయపూర్వకంగా అనంత ఆత్మకోటి ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. నాకి మాస్టర్ సివివి గారి పైన ఎంత గౌరవము, భక్తిభావము, నమ్మకం ఉందో సేమ్ హరికృష్ణ సార్ పైన కూడా అదే ఉంది. ఆ సార్ చెప్తే నమ్మరు, నాకేం తెలీదు, నేను కాదు అంటారు. కానీ మాకి హరికృష్ణ సారే దైవం. దైవం ఇంకా నేను చెప్పేస్తున్నాను. ఆ ఎనర్జీ నాకు అలా చెప్పిస్తుంది మాస్టర్ గారు లాగానే. ఇంకా మనం అందరం కూడా హరికృష్ణ సార్ ఆధ్వర్యంలో ఎంతో నాలెడ్జ్ తీసుకొని అందరం కూడా సత్యయుగ స్థాపనకి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం మాస్టర్స్. మన లాంటి వాళ్ళు ఎంతో మంది బయటికి రావాలి, అందరికీ మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇవ్వాలి. సార్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని అందరికీ షేర్ చేస్తూ కాంతి స్ప్రెడ్ చేస్తూ సత్యయుగ స్థాపన చేద్దాం మాస్టర్స్. అందరికీ ఇది నా హృదయపూర్వకమైనటువంటి విన్నపము. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ ప్రేమకి, కృతజ్ఞతకి, అభిమానానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరికృష్ణ సార్. థ్యాంక్ యూ ప్రియా మేడం. Thank you, Such Master. a Good night. great message, ma'am. Such a great message. Thank you, ma'am. Thank you so much. Yes, masters. Thank you, everyone. Next, మళ్ళా ఇంకొక సెషన్లో కలుస్తాము. హ్యావ్ అ గ్రేట్ టైమ్. Bye bye.